గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి సాటర్డే అండి. ఇగో మా సాటర్డే ఇలా ఉంది, చూపిస్తున్నాను. పాప ఇంకా బాబు ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ ఏమో వచ్చేసి ఇవాళ సాటర్డే కదా, మార్నింగ్ జిమ్కి వెళ్తారు. సో జిమ్కి వెళ్ళారు. అలాగే ఇవాళ నేను మొత్తం డే అంతా రేపటి ప్రిపరేషన్ చేసుకుంటానండి. ఎందుకంటే రేపు మార్నింగ్ మనం సెలబ్రేషన్కి వెళ్ళాలి కదా, రిపబ్లిక్ డే సెలబ్రేషన్. అలాగే నేను ఒక సాంగ్ అయితే పాడతాను, చిన్న సాంగ్. సో అదంతా ప్రాక్టీస్ చేస్తాను. అలాగే సత్య ఇగో ఇప్పుడే జస్ట్ సెరలాక్ తిన్నాడు. సెరలాక్ తినేసి ఆడుకుంటున్నాడు. నా హస్బెండ్ అయితే కుక్ చేస్తా అన్నారు. సో కుక్ చేస్తారు కదా, సో ఏం కుక్ చేస్తున్నారో అది కూడా చూద్దాం ఇవాళ. మీరు ఈ బ్లాగ్ని లైక్ చేయండి. మనం ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా చిన్న సత్య ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నావు నాన్న చెప్పి అందరికి. నువ్వు ఏం చేస్తున్నావు? పొద్దు నుంచి ఏం చేస్తావు? తిరాని ఏం చేస్తున్నావు రాజవిత్త? చెప్పు అందరికి హాయ్ చెప్పి నాని. హాయ్ అందరికి, నా పేరు సత్య. నేను మమ్మీతో వ్లాగ్ చేస్తున్నా అని చెప్పు రాజా. హాయ్ హాయ్ అని చెప్పు నాని. హాయ్ 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 హాయ్. అగ్గో సత్య హాయ్ చెప్పాడు. అగ్గో సత్య హాయ్ చెప్పాడు. నాన్న నువ్వు సాటర్డే ఏం చేస్తావు? నీ ప్లాన్ ఏంటి చెప్పి అందరికి. అదే నా నీ ప్లాన్ అర్థమైపోయింది అందరికి. డన్ 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 డన్. ఇగో రియా ఉంది. రియా రేపు మన రిపబ్లిక్ డే. జై హింద్ అని చెప్పి. జై హింద్ అని చెప్పు. జై హింద్ లైక్ దిస్. జై హింద్. వెరీ గుడ్. జై హింద్ అంటే ఏంటో తెలుసా? జై హింద్ అంటే తెలుసా? సాల్యుటేషన్ టు ఇండియా. ఎస్, రేపు మన రిపబ్లిక్ డే నాన్న. నువ్వేం చేస్తావు రేపు? వెళ్తావా ఫ్లాగ్ హాయిస్టింగ్కి? వెళ్తావా మమ్మీతో? ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్తావా? వెళ్తావా రాజా? మమ్మీతో, మమ్మీ రియా ఇంకా సత్య వెళ్దామా? ఓకే ఓకే. వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా నాన్న? వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా? Tell to what do you Mama. Yeah, Baba. What else? Mama. Mama. What else? Tatama. Tatama. What else? Train. Train. What else? And I see motorbike. Motorbike. What else? Car. Car. What else? Moto. Moto. And which language do they speak in India? Hindi. And Telugu. Telugu. You tell me. And which language do you prefer, Hindi or Telugu? Both of them. Both of them. ఇగోండి మా ఇంట్లో ఇవాళ బార్బిక్యూ మా హస్బెండ్ చేస్తున్నారు. What is it, Cyril? What are you cooking? Chicken grill. Grilled chicken. What Yes. else? Only this? Yes, only this. What? We'll be eating it with achiki, which is made of cassava. It is a local dish of Côte d'Ivoire. ఓకే. ఇది చికెన్ వింగ్స్ బార్బిక్యూ ఇదే అనమాట మా లంచ్. దీన్ని మేము లోకల్ కసావా ఉంటుంది కదా, దాంతో తింటాం అన్నమాట. సో అదే చేస్తున్నారు ఇవాళ. నేను వంట ఏం చేయట్లేదు. ఇక్కడ మనకి కోల్ ఉంటుంది కదండి. ఈ కోల్ వచ్చేసి మనకి ఇండియాలో ఉన్న కోల్ లాగా కాదండి. ఇది వుడ్ కోల్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ కోల్ అని చెప్పొచ్చు, రియల్ కోల్ కాదు. ఈజీగా మనం దీన్ని లైట్ చేయొచ్చు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇది మేము కొన్నాము ఇక్కడ. ఎందుకంటే మోస్ట్లీ వీకెండ్స్లో దీని కోల్ డిషెస్ చేస్తూ ఉంటాము. సో అందుకే ఇది కొన్నాము. ఫిష్ లేకపోతే చికెన్ అయినా ఏదైనా వెజిటేబుల్స్ అయినా దీంట్లో పెట్టి చేస్తాము. సో అదే చేస్తున్నాం. ఇక పాపరియా, do you like it? What are you eating? Bread? Wait. నీకు ఇష్టమా బ్రెడ్? ఇవాళ నేను రెస్ట్లో ఉన్నాను. నో కిచెన్, నో కుకింగ్. But see this. Okay, so I'm cleaning the. What is it? What do you call it? Langoust. How do you? I forgot the name in English. King prawns. Is it not king prawns? Search for langoust. Show my viewers will tell. దీన్ని మనం తెలుగులో ఏమంటామండి? ఇది కింగ్ ప్రాన్సా లేకపోతే ఇంకేమైనా వేరే నేమ్ ఉంటుందా చెప్పండి కామెంట్లో. ఇది మేము ఇక్కడ మెడగాస్కర్లో చాలా అంటే ఫ్రెష్గా దొరుకుతుంది. మనకి చిన్న చిన్న ప్రాన్స్ ఎలా ఉంటాయి అలాగే సేమ్ ఇది పెద్దది, చాలా పెద్దది అనమాట ఇది. వాట్ డూ యూ సే ఇట్ ఇన్ ఫ్రెంచ్? Langoust. ఫ్రెంచ్లో లంగూస్ట్ అంటాము. సో దీన్ని కూడా బార్బిక్యూ చేస్తున్నారు మా హస్బెండ్. బనానా తెచ్చారు, ఫ్రెష్ బనానా. అక్కడ పెట్టేద్దాం వెళ్ళి. దేనికి ఇగోండి, ఇది ఇక్కడ చాలా ఫేమస్. అంటే యూరోపియన్ కంట్రీస్లో మోస్ట్లీ కాలనీలో కూడా ఇది దొరుకుతుంది. దీన్ని పేవ్ రేజే అంటారు. పేవ్ రేజే అంటే మనం కిష్మిష్ ఉంటుంది కదా,
కిష్మిష్తో చేసిన బ్రెడ్ అనమాట. అంటే ఇది మైదా ఉంటుంది, దాని తర్వాత అలాగే మొత్తం కిష్మిష్ ఇంకా షుగర్తో చేసిన బ్రెడ్ ఇలా రోల్ చేసి దీన్ని పేవ్ రేజే అని అంటారు. దీన్ని వీళ్ళు టీ ఆ కాఫీతోనైనా తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది చేసాక నేను టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో, బాగుందా లేదా అనేది. మొత్తం మ్యారినేషన్ కూడా సిరిలే చేశారు. మా హస్బెండ్ వచ్చేసి తినడం అంటే డిఫరెంట్ క్విజీన్స్ తినడం ఇష్టం, అలాగే కుక్ చేయడం కూడా చాలా ఇష్టం. సో అలాగే డిఫరెంట్ డిషెస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. నేను మండే టు ఫ్రైడే మన నార్మల్ డిషెస్ చేస్తాను కదా, సాటర్డే సండే ఓవెన్ డిషెస్ అలాగే ఇలా బార్బిక్యూ డిషెస్ అయితే మా హస్బెండే చేస్తారు. మేము అంతా ట్రై చేస్తాము, అది మాకు ఇష్టం అనమాట. సో ఇదే సాటర్డే సండే ఇలా ఫిల్మ్ చేస్తున్నాను, కానీ ఎవ్రీ సాటర్డే సండే మోస్ట్లీ మా హస్బెండే కుక్ చేస్తారు. మొత్తం ఇండియన్ స్పైసెస్ అంతా కలిపి మ్యారినేషన్ చేశారు. యూ పుట్ ఆయిల్ ఆల్సో సిరి? ఆయిల్ అదంతా Spice, oil. And you put that down. మా ఇంట్లో కూలెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే రియాకి ఏం ప్రాబ్లం, లైఫ్లో ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఈటింగ్ అండ్ వాచింగ్ టీవీ కదా రియా? ఇజంట్ ఇట్ రియా? షో మీ యువర్ క్యూట్ ఫేస్ ప్లీజ్. అందరికీ నమస్కారం చెప్పావా ఇవాళ? And then you can namaskaram. వెరీ గుడ్. బాబు అయితే పైన పడుకుంటున్నాడండి. ఇంకా నేనైతే వెయిటింగ్. సిరిల్ది వంట అయిపోతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వీక్ అంతా మొత్తం నేను ఎక్కువగా నేనే చేస్తూ ఉంటాను కదా, సో వీకెండ్ వచ్చేసి మా హస్బెండే చేస్తారు మోస్ట్లీ. సో అలాగే వీకెండ్ నేను కొంచెం ఈజీ తీసుకుంటాను అనమాట. అలాగే కొన్ని వ్లాగ్స్ అయితే లేట్ వస్తున్నాయి కదా అండి, ఎందుకంటే బాబుకి నేను ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను కదా. అలాగే కొంచెం అంటే నేను టైం ఇవ్వాలి, తినిపించినప్పుడు నేను కేర్ఫుల్గా తినిపించాలి, చూడాలి. అదంతా చేసేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో అందుకే కొంచెం టైం పడుతుంది. నేను అప్లోడ్ చేస్తే అప్పుడప్పుడు ఈ మెడగాస్కర్ మీకు తెలిసే ఉంటుంది ఎలక్ట్రిసిటీ కట్ ఎంత ఉంటుందో. సో ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది ఆ టైంలోనే, మళ్ళీ మెల్లిగా అప్లోడ్ అవుతుంది. అదంతా అయ్యేసరికి లేట్ అవుతుంది. సో మోస్ట్లీ ట్రై చేస్తున్నా. అలాగే మా అమ్మమ్మ వీడియో నిన్న పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడ మ్యారినేషన్ చేస్తున్నారు సిరిల్, ఒక సాలెడ్ మ్యారినేషన్. ఇది చిన్న ఆనియన్ కట్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే టొమాటో చిల్లీ అదంతా వేసేసి రా ఉంటుంది, రా సాలెడ్. ఇది మోస్ట్లీ మన ఆఫ్రికన్స్ ఇలా తింటూ ఉంటారు. సో అదే చేస్తున్నారు ఇక్కడ. ఏం చేస్తున్నారా చూస్తున్నారా? ఇలాగే కట్ చేస్తారు చిల్లీ. మీ దాంట్లో ఎవరైనా ఇలా కట్ చేస్తారు చిల్లీ? ఫోక్తో తీసుకొని ఇలా కట్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ పాప వచ్చింది. ఇగో ఇది ఉంది కదా, ఇది మొత్తం ఫినిష్ చేసే వరకు అడుగుతుంది అనమాట. పాపకి ఇష్టమైన బ్రెడ్. You are just having this bread now. You should give 10 minutes of gap. No. Yes. No, I want it. Please, Mama. Please, Mama. Please, mama na. చిన్న పీస్ ఇస్తాను, చిన్న పీస్. ఓకేనా? Please. చిన్న పీసా? చిన్నదే ఇస్తాను. ఇగో వెరీ స్మాల్. ఇగో చిన్న పీస్. కొంతమంది వీడియో కామెంట్స్లో పెడుతూ ఉంటారు, మీ హస్బెండ్ ఏరి ఎందుకు పెట్టట్లేదంటే, మా హస్బెండ్ డైలీ మార్నింగ్ 6:30, 7కి వెళ్ళిపోతారు. అలాగే ఈవినింగ్ వస్తారు. సో నేను ఈవినింగ్ అప్పటి వరకు నా మొత్తం ఎడిటింగ్ అయిపోయి నేను అప్లోడ్ చేసేస్తాను వీడియో. అందుకే నేను అంతగా మా హస్బెండ్ని వీడియోను తీసుకోవడానికి అవ్వట్లేదు. సో అలాగే ఇవాళ ఉన్నారు కదా, సో అందుకే చూపిస్తున్నాను. అలాగే కిచెన్లో నేను డైలీ నన్ను చూస్తారు కదా, ఇవాళ మా హస్బెండ్ని చూసి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు? అది కూడా చెప్పండి కామెంట్లో. వెదర్ మొత్తం సన్నీ క్లౌడీగా ఉంది అండి ఇవాళ అంతనారివాలో. అలాగే మొక్కలు మొన్న అప్పటి నుంచి పెట్టాను, కానీ అంతగా ఫ్లవర్స్ దీంట్లో రాలేదు.
ఇగో ఇవన్నీ అయితే బాగానే బ్లూమ్ అవుతున్నాయి. ఇగో తులసి కూడా బాగానే ఒక ఇంకా ఎక్కువగా బ్లూమ్ అవుతుంది. అలాగే ఈ రోజ్ కూడా బాగానే బ్లూమ్ అవుతుంది. కానీ చిన్న చిన్నవి ఇంకా అంటే కొన్ని పుష్ అవుతున్నాయి. ఇలా పుష్ అవుతాయేమో, నేను అలా ఇలా పెడితే మొత్తం అయిపోతుందేమో. సో ఇప్పుడు ఉన్న వెదర్కి ఈజీగా గ్రో అవుతున్నాయి. అలాగే బోగన్విల్ ఉందండి, ఇక్కడ చూస్తున్నారు కదా, బోగన్విల్ని ఇక్కడ పెట్టాను. సో ఇది కూడా ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అయింది. ఇది ఫ్లవర్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడ ఇంకొకటి అండి, మనం షెల్ తీసేసి తింటాం కదా నార్మల్గా షిమ్స్ని. ఇక్కడైతే మోస్ట్లీ ఎక్కడైనా ఇండియా వదిలేస్తే వేరే కంట్రీస్లో షెల్ కూడా తింటారు. నేనైతే షెల్ తీసేసి ఓన్లీ ఫ్లెష్, లోపల ఫ్లెష్ తింటాం కదా, అలాగే కాకుండా మొత్తం అమ్మినా కూడా, అంటే రెస్టారెంట్స్లో వెళ్ళినా కూడా ఇలాగే మొత్తం కుక్ చేసి పెడతారు. అలాగే షెల్ని స్వాలో చేయరండి, జస్ట్ అంటే టేస్ట్ చూసేసి వదిలేస్తారనమాట. సో సిరిల్, ఇస్ ఇట్ రెడీ? Just the chicken. Just the chicken is ready. This is not ready yet. No. కెన్ యూ ట్రై చేయాలంట చికెన్. చికెన్ రెడీ అండి, ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఓన్లీ వన్ వేడి వేడి చికెన్ వింగ్స్. నైస్లీ డన్, గుడ్ జాబ్. రియాని అడుగుదాం. రియా, గివ్ పాపా ఫీడ్బ్యాక్. జస్ట్ కట్. No, not that side, this side. Very yummy. Very yummy. You like Papa's food or Mama's food? Both of them. ప్రాన్స్ కూడా రెడీ అండి. ప్రాన్స్ మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను షెల్తో తిన్నాను కదా, ఇగో షెల్ తీసేస్తున్నాను. ఇగో ప్రాన్స్ టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉందో. మనం ఫ్రై చేస్తాం కదా అండి, దానికన్నా హెల్దీ ఇదే. ఇందులో ఆయిల్ అంతగా ఏమి ఉండదు, చిన్న వెరీ స్మాల్ ఆయిల్, ఇంకా హెల్దీ ఉంటుంది. ఇలా తింటేనే బెటర్. నేను ఇవాళ కార్బ్స్ ఏం తినట్లేదు, జస్ట్ ఇదే తింటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను హెవీ బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి తినట్లేదు. అందరు తినేసారు కదా, ఇగో సత్య తింటున్నాడు. సత్య ఏం తింటున్నాడు? క్యారెట్ తింటున్నాడు సత్య, క్యారెట్ విత్ మిల్క్. తింటున్నాడు సత్య, నైస్. చాలా రియా ఏమో ఆల్మోస్ట్ 3 times ఇండియా విజిట్ అయింది కదా, సో దాంట్లో ఉన్న స్వీట్ మెమొరీస్ చెప్తుందంట. రియా, టెల్ మీ యువర్ గుడ్ మెమొరీస్. వాట్ డిడ్ యూ డూ? I have so much fun with the motorbike. Riding with the motorbike. With Mama, with Babu Mama, Mama, and Tata Ma, and Babu Mama and Mommy. I like all of the family in India. I like puri, What about Roti. biryani? biryani, pani puri, and the sweet is circle. What is the Kaju katli. Kaju katli. Jalebi, I don't like. You don't like jalebi? Samosa? No. So which one is your favorite dessert then? Kaju katli. Kaju katli is your favorite. Favorite of all. రియా అండి కాజు కట్లీ అంటే చాలా ఇష్టం. ఇంకేంటి చెప్పు. And these are small sweet spaghetti with milk. సేవై
Yes. సేమియా చేస్తాం కదా. ఈ వీడియో అయితే నేను ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ Subscribe to Andy. బాయ్ బాయ్. Bye bye.